హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రియల్ న్యూస్ ఎటువంటి డైవర్షన్స్ లేకుండా స్ట్రైట్గా మీకు అందించే ప్రయత్నమే పోస్ట్ 360 చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా ప్రతి పాయింట్ మీద మేము మాట్లాడుతూ ఉన్నాం. మీకు నచ్చితే మా వీడియోస్ చూస్తారు, లేదంటే స్కిప్ చేసి వెళ్తారు. బట్ మా వీడియోస్ చూడాలనేదే మా ఉద్దేశం. దానికోసమే మేము కష్టపడుతూ ఉన్నాం. చాలా రీసెర్చ్ చేసే వీడియోస్ మీకోసం చేస్తూ ఉన్నాం. అయితే ఇంటర్వ్యూస్ మన ఛానల్లో చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు పంచప్రభాకర్ గారిది ఒక ఇంటర్వ్యూ మాత్రమే మన దాంట్లో ఉంది. ఇకపైన ఇంటర్వ్యూస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈరోజు కూడా పంచప్రభాకర్ గారిని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మిస్టేక్లు, వర్రా రవీందర్ రెడ్డి కేసులో ఉన్న ట్విస్టులు, శ్రీరెడ్డి చేసినటువంటి తప్పులు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి ఏమర్థమైంది, ఇలా అనేకమైనటువంటి టాపిక్స్ పైన కూలంకషంగా క్లియర్గా మాట్లాడినటువంటి ఒక ఇంటర్వ్యూ. ఇంట్రొడక్షన్లోనే మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ అది రికార్డ్ అయ్యింది కాబట్టి, ఇంట్రొడక్షన్ దాంట్లో లేదు కాబట్టి. సో ఇంటర్వ్యూలోకి వెళ్దాం, ప్లీజ్ వాచ్. హాయ్ సార్, పంచి ప్రభాకర్ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ చాలా మంది అరెస్టులు జరుగుతున్నాయి. నిన్న బడ్జెట్ సమావేశాలు కూడా జరిగినాయి. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు దీనిపైన మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు బడ్జెట్ పైన? బడ్జెట్ పెట్టి చంద్రబాబు నాయుడు 420 నిరూపించుకున్నాడు. అలా జగన్మోహన్ రెడ్డి 420 అని ట్వీట్ చెయ్యాలా అని, నేనే ట్వీట్ చేస్తాను, అరెస్ట్ చేస్తారన్నాడు కదా. ఎందుకు 420 అనిపించుకున్నా అంటే 2 రీజన్స్. నంబర్ 1, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పదే 10 లక్షలు, 11 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు, 14 లక్షల వరకు జనాలు నమ్మట్లేదని 9 లక్షల నుంచి స్టార్ట్ చేసి ప్రతి త్రైమాసికం అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇదిగో బంగ్లాదేశ్ అయిపోతుంది, ఇదిగో శ్రీలంక అయిపోతుంది అని చెప్పిన వ్యక్తి ఈ రోజు బడ్జెట్ పెట్టి నంబర్ 1 అది 9 కాదు, 10 కాదు, 11 కాదు, 12 కాదు, 13 కాదు, 14 లక్షలు కాదు, 6.46 lakh crore rupees అనేది పక్కాగా ఇప్పుడు పెట్టమను. పచ్చ మీడియా గాని, వెంకటకృష్ణ గాని, లేదంటే ఇంకోడెవడో ఉన్నాడు, చాలా మంది పెట్టేవాళ్ళు. రోజు ఇదే మీటింగ్లు ఉండేటి వాళ్ళు. పని పాట లేనివాడు పాడిందే పాటరా పాసిపల్ల దానయ్య అని ప్రతిరోజు 2 సంవత్సరాలు, ఫస్ట్ 2 years అయితే ఇదే శ్రీలంక, బంగ్లాదేశ్ ఎవరెవరినో వాళ్ళ సామాజిక వర్గ వాళ్ళ ఒక మేధావులను అప్పటికప్పుడే పుట్టించి ఈడేదో విత్తనం వేసి పుట్టితే అసలు 2 ఏళ్లకే వాడు పిహెచ్డి తీసుకొని, అంటే అసలు విత్తనం వేసిన వెంటనే పిహెచ్డి తీసుకొని వచ్చి కూర్చొని వాళ్ళ ఛానల్లో రకరకాలుగా విశ్లేషించి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ పేదవాడి పొట్టగొట్టాలని చూశారు. ఎట్లా తిరిగి ఆపేస్తాడు జగన్మోహన్ రెడ్డి తన పథకాలనేది వాళ్ళ. సో ఈ రోజు అది నంబరు తన నోటితో తానే చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా నేను 420 నేను ఇన్ని రోజులు అబద్ధాలాడని అని చెప్పేశాడు. నంబర్ 2, ఇంకొకటి, చంద్రబాబు ఏది చెప్పినా చెయ్యడు అనేది ఒకటి ఉంది. సో 6 హామీలు హులుక్కి, అన్నిటికీ పంగనామాలే. ఏది గాని ఒక బడ్జెట్ అని పెట్టినప్పుడు, ప్రవేశపెట్టినప్పుడు పారదర్శకత అనేది ఉంటుంది. అదే విధంగా పాలిటిక్స్ చేసేటప్పుడు పారదర్శకత అని ఉంటుంది, మాట అనేది ఉంటుంది, ఒక మేనిఫెస్టో మాట అనేది ఉంటుంది. వాటి ఊసు లేకుండా ఏదో అమరావతికి మాత్రమే 15,000 కోట్లు, మిగిలిన వాటికన్నిటికీ అక్కడ ఎక్కడ బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, ఎస్టీ వెల్ఫేరు, రకరకాల నంబర్లు అవి ఇస్తారో లేదో, అవన్నీ అమరావతికి తరలిస్తారో ఎవరు అడుగుతారు? ఈ రోజు నువ్వు బీసీ వెల్ఫేర్ అని, ఎస్సీ వెల్ఫేర్ అని అన్నిటికీ 700 కోట్లు 500 కోట్లు అని కేటాయించుకుంటూ వచ్చారు. ఎవరు వాటిని లెక్క పక్క తర్వాత చూసేది ఎవరు, చూసుకునేది ఎవరు, ఇచ్చేది ఎవరు? అన్ని నాకు తెలిసి అంత డబ్బులు కూడా ఒకవేళ ఏదన్నా చేసింటే కూడా అన్ని అమరావతి
ఎత్తిపోతల పథకానికి, అమరావతి వరద పరిరక్షణ కోసమే ఉపయోగిస్తారనేది తేట తెల్లం. ఉమ్, డబ్బులు లేదు, బొక్క లేదు, ఖజానా ఖాళీ ఖజానా అన్నాడు. లేదు డబ్బులు మోడీ గారు ఇబ్బడి ముబ్బడిగా ఏమి ఇవ్వడం లేదు. కాబట్టి నాకు తెలిసి ఈ బడ్జెట్ డబ్బులన్నీ ప్రస్తుతానికైతే వరద నివారణ చర్యలు చుట్టుపక్కల ఎత్తిపోతల పథకానికి మాత్రం పెట్టగలుగుతారు. అంతకు మించి వాళ్ళు చేసేదేం లేదు. సో బడ్జెట్ గురించి మామూలుగా మాట అంటే అంకెల గారడీ చేస్తారు. యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు అంకెల గారడీ చేయలేదు. తను పయ్యావుల కేసు మాటల మాంత్రికుడు. ఉమ్. ఆయన సినిమాలలో ఆయన పేరేమో ఒక అతను ఉంటాడు, ఆ ఇప్పుడు మర్చిపోతుంటా ఆయన పేరు. సినిమాలలో ఒక డైరెక్టర్, ఫేమస్, మంచి మాటలు రాస్తాడు, మాటల త్రివిక్రమ్ రచయిత డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్. ఆ, మన అంటే జనాలలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్లో ఆయన ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే పయ్యావరం తెలివైన, కేసు గారు. తెలివిగా మాట్లాడే ఒక ఆ, శాసనసభ్యుడో లేకపోతే మంత్రో, లేకంటే ఆయన ఇంతకు ముందు చాలా కమిటీల్లో కూడా ఉన్నాడు. ఏదో కమిటీలు వేస్తారు, ఏదో జన్మభూమి డబ్బులు. కమిటీ. ఆ? జన్మభూమి కాదు కాదు, మామూలు ఆ తెలుగు ప్రతిపక్షం వాళ్ళు కూడా తీసుకుంటాడు. ఒక ఓకే కమిటీ ఉంటుంది, ఏదో డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలని ఒక కమిటీలు వేస్తారు మామూలుగా. అంటే ఓకే. సో అన్ని అదేదో కమిటీ ఉంది, ఆ కానీ కమిటీలో కూడా ఉంటారు ఆయన. కానీ కంపేర్ టు ఉమ్. 2023-24 కన్నా కూడా ఇప్పుడు బడ్జెట్ అనేది 42,000 crores ఎక్కువ ఇచ్చారు. అయినా కూడా సంక్షేమానికి ఎందుకని వాళ్ళు అమౌంట్ తీయలేకపోయారంటారు? ఎత్తిపోతల పథకాన్ని పెట్టారు. అసలు సంక్షేమం అనేది లేదు. సంక్షేమము జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ ఇన్ని సార్లు ఇన్ని కోట్లు ఇన్ని లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఆయన తీసుకొచ్చాడు, ఖర్చు పెట్టాడు. సుమారు 2 నుంచి 3 లక్షల కోట్లు. ఎవరికైనా అర్థమైపోతుంది. నువ్వు లెక్కేసుకుంటే కూర్చొని డిబిటీ ద్వారా గాని, బటన్ నొక్కుడు పద్ధతిలో గాని, బటన్ నొక్కకుండా గాని, అన్ని విధాలుగా అందరికీ డబ్బులు ఎత్తే అవి ఎక్కడికి పోయాయని తెలుసు. పేద ప్రజలకు వెళ్ళేది, పేద ప్రజల పాకెట్లో నుంచి మధ్యతరగతి వచ్చింది, మధ్యతరగతి నుంచి పై తరగతి వరకు ఎగబాకింది ఆ డబ్బులు. అందుకనే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ లో ఆ కాలంలో ఎవ్రీబడి హ్యాజ్ 100 రూపాయల నోటు, ఐరన్ చేసుకున్న సొక్క మంది 100 రూపాయలు కాదు 1000 రూపాయల నోటు పెట్టుకుని తిరిగారు. ఇప్పుడు ఆ దాఖలాలు ఏమీ కనిపించడం లేదు నాకు. కానీ అంటే నిన్న యాక్చువల్లీ మీడియాలో జరుగుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత పథకాలు అనేవి అందరికి పనిచేశాడు. ఆయన కార్యకర్తలను కూడా అందరిలాగే చూశాడు. దానివల్ల కార్యకర్త డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీకి దోహదపడి గెలుపుకు దోహదపడ్డ తర్వాత కూడా ఉట్టి చేతులతో మిగిలిపోయాడు. ఇప్పుడేమో టీడీపీ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో వాడి కార్యకర్తకి ఎక్కువ పెద్దపీట వేసి లిక్కర్ టెండర్స్ కానీ, శాండ్ మాఫియాలో కానీ, అట్ ద సేమ్ టైం బెల్ట్ షాపుల్లో కానీ వాళ్ళ కార్యకర్తలకి టీడీపీ ఇచ్చినంత ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వలేదు అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్? అది కరెక్టే, కానీ టీడీపీ ఓడిపోయింది కూడా ఇంతకు ముందు కార్యకర్తలకు దోచిపెట్టాడని ఓడిపోయారు. తెలుసలేదా మీకు కరెక్ట్ గా? సో అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు చూడండి, ఆ టైపులో రాజకీయాలు చేసేటప్పుడు సమతుల్యత అనేది ఉండాలి. అంటే కార్యకర్తల్ని పట్టించుకోగలగాల, అదే విధంగా నువ్వు ప్రజా పరిపాలనలో కూడా సమతుల్యత పాటించాల. సో జగన్మోహన్ రెడ్డి అంటే తను ఏమనుకున్నాడంటే కార్యకర్తలు, ఓటర్సు, ప్రజలు అంతా ఒక్కరే అని సమానంగా చూశాడు. అంటే చాలా మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి యొక్క డీబీటీ స్కీమ్ లో, నాన్ డీబీటీ స్కీమ్ లో చాలా మంది వచ్చారు. ఒకవేళ మామూలు కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు అంటే లీడర్స్, అంటే పార్టీ నిర్మాణంలో కొంతమంది ఉంటారు కదా, కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఏది ఇప్పుడు శ్రమ, జగన్మోహన్ రెడ్డి భుజాన మోసే కార్యకర్తలు వేరు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళకి అంతో ఎంతో అయితే ఏదో ఒకటి జరిగింటది, వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక పథకమో ఏదో ఒకటి వచ్చింటది. అది పక్కన పెడితే పార్టీ నిర్మాణం అంటే పార్టీ నిర్మాణ క్రియ
ప్రక్రియ అనేది సరిగ్గా జరగలేదు. అంటే జవాబుదారీతనము పార్టీలో గాని, జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కనే చేస్తాను రాజకీయం నాదే అనే టైప్ లో పోయాడు కాబట్టి అంత ఎవరికెవరికి సంబంధాలు లేకుండా పోయినాయి. ఇప్పుడు సపోజ్ అందరికీ జగన్మోహన్ రెడ్డి ఇష్టమైనా గాని, జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయాలన్నా గాని ఎప్పుడు ఎక్కడ చేయాలో తెలియదు, ఎందుకు చేయాలో తెలియదు. అంటే అట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కంప్లీట్లీ అంటే పరిపాలనలో పూర్తిగా తలములకలైన వ్యక్తి. పార్టీ నిర్మాణంలో గాని, పార్టీని ఒక చైన్ ఆఫ్ కమాండ్ లాగా చేయడంలో కంప్లీట్ ఫెయిల్యూర్. అంటే ఆ పార్టీ కమాండ్ అంటే పార్టీ నిర్మించింటే అదే కార్యకర్త అనుకోరాదు. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంది, ప్రతి ఓటరు కార్యకర్త అనే టైప్ లో చేశాడు. దట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ. వాట్ అందులో ఎంతమంది నువ్వు నీకు డైరెక్ట్ గా అంటే ఎంతమంది నువ్వు పెట్టుకోగలుగుతావు, ఎంతమందితో మాట్లాడగలుగుతావు? నువ్వు మాట్లాడలేవు కదా. కానీ కనీసం మాట్లాడడానికి నీకు పార్టీ గురించి ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో, ఒకవేళ ఈ కార్యకర్తలు ఓటర్స్ అనే వాళ్ళు ఎట్లా స్వే అవుతారంటే ఇటువైపు నుంచి అటువైపు జపాంగులు ఉంటారా, ఏ విధంగా వాళ్ళ ఆలోచన సరళి ఉందని తెలుసుకోవడానికి ఒక నిర్మాణం ఉంటుంది పార్టీలో, మండల స్థాయిలో కానీ, జిల్లా పరిషత్లో కానీ. I don't think he never had anybody telling the ground report. Probably he was mostly depending on IPAC people. ఇతను డబ్బులు ఇచ్చి వాళ్ళకి రిపోర్ట్ తీసుకున్నాడు. అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము రిపోర్ట్ ఇస్తానంటే తీసుకోలేదు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 ఫెయిల్యూర్. ఓకే, రాసి పెట్టుకో, నెంబర్ 1 ఫెయిల్యూర్. సో అట్ ద సేమ్ టైం ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారని కూడా నేను అంటాను. ఎందుకంటే దానికి కారణము వెన్నుపోటు నాయకుడున్న చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మడమే. అంటే చంద్రబాబు నాయుడు ఈ సంక్రాంతి పండుగలో వస్తాడు, సంక్రాంతి పండుగకు ఎన్నికలకు ప్రతిసారి నేను మీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అనేది అందరికీ తెలుసు. అతను రాజకీయ జీవితం ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4.0 ఏదో ఉంది కదా, 4.0 అంటారు కదా, 4 సార్లు కదా. ఇప్పటికి అతని పగటి వేషాలు అందరూ చూశారు. కానీ మానవుడు ఆశాజీవి అంటారు చూడు, అదేదో మరి ఏ ఏ ఏ కవి చెప్పాడో నాకు తెలియదు. కానీ మరి తెలిసి గొర్రె కషాయవాడిని నమ్మినట్లు నమ్ముతూనే ఉన్నారు. అంతే, మనమేం చేయలేం దానికి ఎవరు బాధ్యత వహించాలంటే అప్పుడు అట్లీస్ట్ పార్టీ నిర్మాణాన్ని అయినా కరెక్ట్ గా ఉంటే మనకు ముందే ఆ పార్టీ నిర్మాణంలో నుంచి నిజంగా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకొని దానికి ఏమన్నా కార్యక్రమాలు, అదిగో ఇట్లాంటి పగటి వేషాలు వేసుకునే రాజకీయ నాయకులతో పాటు మనం కూడా నిలబడ్డానికి ఏమైనా అనేది విని ఉంటే ఒకవేళ దీన్ని ఈ ఓటమిని తగ్గించి ఉండొచ్చేమో. కానీ ఓటమిని అయితే చవి చూడాల్సి వచ్చేది. అంటే ఇంత ఘోరమైన ఓటమి వచ్చేది కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ప్రజలు ఆశాజీవి ఉన్నారు కదా, బట్ జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా నేను ఇంతకంటే చెయ్యనని చెప్పడము, నన్ను చూసి ఓటేయని చెప్పడము, 4-5 సంవత్సరాలు నిరాఘాటకంగా ఏ విధమైన ఈజీగా ఇచ్చిస్తున్నాను మీరేం భయపడద్దని నేను చెప్పడం అనేది కూడా వాళ్ళకు భరోసా ఇచ్చింది. అరే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైమే రాజ్యాధికారానికి వచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి ఇంత చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు ఎందుకు చెయ్యలేడు చెప్పిన మాట అనేది. అసలు జగన్మోహన్ రెడ్డి ఓడించుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఓడించలే. జగన్మోహన్ రెడ్డి 2 మిస్టేక్స్ చేశాడు. ఒకటి, పార్టీ నిర్మాణం, పార్టీ రాజకీయాన్ని రాజకీయంగా చేయలేదు. పార్టీ నిర్మించుకొని దాంట్లో నుంచి ఏదన్నా సమాచారం తీసుకొని దానికి అనుగుణంగా రాజకీయ వ్యూహరచన చేయలేకపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ సులువుగా మీకు అందరికీ నేను ఇచ్చేస్తున్నాను అని ఎక్కడ గాని తను నొప్పి అరే డబ్బులు లేవు ఇట్లా భయమేస్తుందండి అని అనలే. అప్పుడప్పుడు భయపెట్టింటే అమ్మని అమ్మ ఇది అంటే ఎప్పుడైనా వదిలేసింటే అప్పుడు డౌట్ వచ్చింటది, ఈయన చేయలేకపోయినాడు, అందరూ వస్తారు రాజకీయ నాయకులు అందరూ ఒకటేలే అనుకుంటారు, మనకు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఇలాగపోయాడు, ఈ విధంగా చంద్రబాబు ఏమిస్తాడు అనుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడేం చేశాడు,
ఏ రోజు మీకోసం నేను ఉన్నాను, మీకోసం ఎంతైనా చేస్తాను, ఏమైనా చేస్తాను, ఈజీ అనే టైప్ లో చెప్పి చేసేసాడు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు కూడా ఇట్లే చేస్తాడు అనుకున్నారు. ఎందుకంటే ఇది 5 ఏళ్ళు ఖచ్చితంగా చూశారు కదా. అవును. అదొకటి, అదొక సైకలాజికల్ గా జనాలు ఎవరినైనా నమ్ముదాంలే, ఏముంది జగన్మోహన్ రెడ్డి కాకపోతే చంద్రబాబును కూడా నమ్ముదామని నమ్మినట్టున్నారు. అంటే నేను అనుకున్నాను. సో జగన్మోహన్ రెడ్డి ఓడించుకున్నాడు అంతే. ఏదర్ మంచో చెడో రెండు తిరిగినాయి. ఇప్పుడు అందరికీ సమన్లు వచ్చే ఈ ఈ అరెస్టుల పర్వం కానీ సోషల్ మీడియా పైన అటాక్స్ కానీ ఎప్పటి వరకు ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? వాళ్ళకి ఇంకా సోషల్ మీడియా ఒకటే. అంటే ఇప్పుడు ఎట్లా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి బలం లేదు కాబట్టి సోషల్ మీడియా ఒకటే. అంటే ఈ ప్రతి ఒక్కరిని, అంటే సోషల్ మీడియా చిన్న చిన్న పోస్టులు పెట్టేవాళ్ళు, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసే వాళ్ళు అందరినీ కూడా పూర్తిగా తొక్కేయాలని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, పక్కా సమాచారం. 39-40 ఛానల్ దాకా పెట్టినట్టున్నారు కదా. రమేష్, ప్రొఫెసర్ రమేష్ పేరు కూడా పెట్టారంట. ప్రొఫెసర్ పాపం ఆయన రమేష్ ఈ రోజు పెట్టారు ఆయన. అవును, ఆయన కూడా బాధపడ్డారు. ఇవన్నీ పోలీసులు పెట్టేది కాదు. ఇప్పుడు రాజకీయంగా ఎవరైతే ఇంతకు ముందు వారాహి మీడియా అని ఇప్పుడు ఏబిఎన్ గాడి వీళ్ళందరూ వెంకటకృష్ణ వాళ్ళే లిస్ట్ ఇచ్చారు వాళ్ళకి. ఆ డీజీపీ ఆయన ఎవరో ఐ డోంట్ నో. నేను ఒక అతను ఎవడో మాట్లాడుతున్నాడు కూర్చొని, అసలు కుర్చీకి కుర్చీ ఇరిగిపోయాడు. అంటే డీజీపీ అంటే ఎవరన్నా ఎక్సర్సైజ్ చేసి ఏదన్నా కొద్దిగా ఉంటారు కానీ, బట్ ఐ డోంట్ నో. అతను ఏదో పురాణాలు దేవతలు ఏదో మాట్లాడాడు. పురాణాల గురించి మాట్లాడుతున్నారు, రాక్షసులు దేవతలు అని. ఇంగ్లీష్ వచ్చో రాదో నాకు తెలియదు కానీ, ఇంగ్లీష్ వచ్చో రాదో తెలియదు నాకు. ఐ డోంట్ నో. మేబీ అతనే వ్యవహార శైలి, ఆకారము, ఆకృత్యము చూస్తే కొంచెం నాకు ఐ థింక్ ఇట్స్ పోలీసులు అంటేనే, వ్యవస్థ అంటేనే ముందే అంతో ఎంతో చేదరింపు. దాన్ని చూసిన తర్వాత అబ్బో విషయ పరిజ్ఞానం కూడా చాలా బాగా ఉన్నట్లుంది అనుకున్నామని. ఐ డోంట్ నో హూస్ దట్ గాయ్, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఇట్లా ఆయన వ్యాఖ్యలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది పూర్తిగా పోలీసు వ్యవహారం, పూర్తిగా టీడీపీ కార్యకర్త లాగా ఉంటారనిపించింది నాకు. ఆయన ఏదో దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఏదేదో. వర్రా రవీందర్ రెడ్డి అనే అతను వాడు ఒక ఇండివిజువల్, ఒక సింగిల్. మేబీ అవినాష్ రెడ్డికి ఏమన్నా వాళ్ళ కాన్స్టిట్యున్సీ కడప డిస్ట్రిక్ట్ కాబట్టి ఏమన్నా ఉంటాయేమో, పర్సనల్ రిలేషన్స్ ఏమన్నా ఉంటాయి కానీ, వాడేదో కుట్ర రాజద్రోహం కింద వాడేదో పెద్ద సోషల్ మీడియాలో. నేను వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు నాకు చంద్రబాబు గవర్నమెంట్ కి ఏం ద్రోహం చేశాడో, చంద్రబాబు పార్టీకి ఏం చేశాడో నాకు తెలియదు కానీ, వాడు సొంత పార్టీలో నాకు తెలిసినంత వరకు 2018లో నేను వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది వానికి. తంతాను. ఎస్, వాడు ఎందుకలా చెప్తా చూడండి. నేను మన సోషల్ మీడియా మీకు చాలా మంది తెలియదు, మేము 2014-15 నుంచి కొంచెం యాక్టివ్ గా ఉండే వాళ్ళం మేము. ఆ టైంలో కలకడ శ్యామ్ అని ఒక అబ్బాయి చనిపోయాడు కోవిడ్ లో, మీకు తెలుసో లేదో. 2020లోనో ఇప్పుడు చనిపోయినాడు. సో మేమందరం, నేను రవీందర్ రెడ్డి ఇప్పాల, వీడు వర్రా రవీందర్ రెడ్డి, లింగారెడ్డి రాజశేఖర రెడ్డి అని అంటే ఉండేవాళ్ళు. ఇప్పుడు బానే ఊపు ఉండేది అప్పట్లో. ఆ ఊపులో ఇక్కడ గ్రూప్స్ వచ్చేవి ఎక్కడైనా కానీ, ఏ సోషల్ మీడియాలో అయినా, తెలుగుదేశంలోనైనా ఎక్కడైనా కానీ. ఇది ఎందుకంటే డబ్బు తీసుకొని ఏమి పనిచేయరు కాబట్టి వాళ్ళకి ఈగో అంటే ఒక ఊపు ఉంటది. ఒక నాయకుడిని నమ్మిన తర్వాత పని చేస్తుంటారు ప్రతి ఒక్కరు. కానీ ఇందులో ఎవరికి ఫేమ్ వస్తుందో, డబ్బుల గురించి కాదు, నాకు ఎక్కువ ఫేమ్ రావాలి, నేనే చెప్పింది జరగాలి అనేది ఫీలింగ్ లో ఉంటారు. ఆ నేపథ్యంలో ఇప్పాల రవీంద్ర రెడ్డి అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి కొద్దిగా అగ్రెసివ్ గా ఉండేవాడు, చాలా బాగా చేసేవాడు. అతను చాలా మందికి ఇన్స్పిరేషన్. దాని తర్వాత వాడి కింద వీడుండేవాడు. తర్వాత శ్యామ్ కలకడ అని చాలా మైల్డ్ పర్సన్, బెంగళూరు ఐటీ. నేను అప్పుడు అఫ్ కోర్స్ ఐఎమ్ ఫర్ దెమ్, ఐ మీన్ నేను వాళ్ళతో పాటు నేను కూడా నా పాటికి నేను సోషల్ మీడియాలో ఉండేవాడిని. బట్ ఒకనొక కాలంలో శ్యామ్ కలకడ భార్య పిల్లల మీద కూడా వీడు పోస్టులు పెట్టాడు, అతని మీద కూడా పర్సనల్ గా. అంటే ఆ లెవెల్కి వెళ్ళగలుగుతాడు వాడు.
సో ఓకే. నేను వానికి ఓకే. కాల్ చేశాను అప్పుడు. ఈ ఓకే. వాజ్ వర్కింగ్ ఇన్ భారతీ సిమెంట్స్ లో ఏదో వాడు చిన్న గుమస్తా ఉద్యోగమో ఏదో ఎర్రగుంట్లలో పనిచేసేవాడు అనుకుంటా. నేను అడిగాను, అప్పుడు కూడా జాబ్ కూడా లేదు వాడికి. ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2017 ఆర్ 18 నేను మాట్లాడినాను వాళ్ళతో. దెన్ ఐ నెవర్ స్పోక్ టు హిమ్. ఓకే. నాకు సంబంధం లేదు. ఎందుకు మాట్లాడానంటే, అరే నీకేమన్నా బుద్ధి ఉందా, ఏమే ఇట్లా శ్యామ్ కలకడ అనే అబ్బాయి మీద పెట్టావని నాకు ఆ మొర పెట్టుకున్నాడు, అన్న నన్ను ఇట్లా హింసిస్తున్నాడు అది ఇది అంటే. దెన్ ఐ స్పోక్ టు హిమ్ మల్టిపుల్ టైమ్స్. ఓకే. తర్వాత తర్వాత అంతే. వాళ్ళు సోషల్ మీడియాలో 2-3 గ్రూపులు ఉంటాయి, ఒకరిని చూస్తే ఒకరికి కాదు అనేది. కానీ ఓవరాల్ గా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గాని లేకంటే వాళ్ళు నమ్ముకున్న పార్టీకి కలిసి పనిచేస్తారు. అట్ ద సేమ్ టైం నేను ఇట్లాంటివి చూడడం ఆ అబ్బాయి దగ్గర నుంచి చూశాను. ఒకరి మీద ఒకరిని పోస్టులు పెట్టుకోవడం పార్టీలో ఉంటూ అనేవి. వర్రా రవీంద్రారెడ్డిని వర్రా రవీంద్రారెడ్డి, ఇప్పాల రవీంద్ర అనే అబ్బాయి కూడా ఉండేవాడు. ఇట్లా ఈ ఓకే. గ్రూప్ తగాదాలు ఉండేటివి. ఉమ్. ఇంటూరు రవి కూడా ఎప్పటి నుంచో ఉండేవాడు మాకంటే, అదే 2014 ఆ ప్రాంతం నుంచి కూడా ఉన్నారు వీళ్ళందరూ. నేను ఉమ్. 2013-14 లో వచ్చాను నేను సోషల్ మీడియాకి. ఆ టైప్ లో అది నా గుర్తు. అతనితో నేను మార్నింగ్ ఇచ్చి వదిలేసాను ఆ కాలంలో. అప్పుడు ఐ థింక్ ఈ డజన్ హ్యావ్ అ జాబ్ అట్ దోస్ డేస్ టు. నాకు ఓకే. బాగా గుర్తు. లేదు, ఉమ్. నాకు జాబ్ లేదు, పోయింది, పని చేసేవాడిని. మరి ఏమి జాబ్ పోయిందో తీసేశారో నాకు తెలియదు. వాడిని తీసుకొచ్చి ఉమ్. వాడేదో రాజద్రోహము కుట్ర అని చెప్పి వీళ్ళకి ఏమేమి ఛానల్లో ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళ పేర్లన్నీ పెట్టి ఆ, అది ఆ, ఆ. అదేంది కొండందవి వెలకన పట్టినట్లు రాజద్రోహము కుట్ర కేసుల కింద వాడిని వానికి ముసుగేసుకొచ్చి వాడేదో కానీ అసలు అలా హూ ఇస్ వర రవీంద్ర రెడ్డి అలా లేదు కదన్నా, అసలు వాడి అలా లేదు కదా, ప్రొఫైల్ ఏంది, వాడి ప్రొఫైల్ ఏంది, వాడు అలా లేదు కదా. కోర్స్ ప్రొఫైల్ కూడా బిల్డ్ చేశారు కదా. భారతి గారు పిఏ, భారతి గారు అవినాష్ రెడ్డి ఇద్దరు కలిసి ఇలా పోస్టులు పట్టించారు. బొక్క బొక్క ఏం కాదు. ఆడిని భారతి చూసి కూడా ఉండదు ఎప్పుడైనా ఏమన్నా వాడి ఫ్యాక్టరీలు ఏదన్నా. సో వాడిని ఏదన్నా పోలీసులు ఏదన్నా కొంచెము గట్టిగా ఆడు. ఐ డోంట్ థింక్ ఇప్పుడు సి పార్టీకి అసెట్సా, ఇప్పుడు సోషల్ మీడియాలో నేనా వాడా లేకంటే ఇంకొకడా అనేది కాదు. కానీ బట్ డెఫినెట్ గా పార్టీకి కష్టపడ్డాడు, పనిచేశాడు, అది వేరే విషయం. అంతేగాని వాడు రాజద్రోహము, వాడేదో భారతీ గారితో ఎప్పుడు రోజు డైలీ టచ్ లో ఉంటాడు, జగన్మోహన్ టచ్ లో ఉంటాడు. ఐ డోంట్ థింక్ యూ వుడ్ హ్యావ్ స్పోక్ టు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి, నాట్ ఈవెన్ సింగిల్ టైం. మేబీ భారతి గారిని ఒకవేళ కలిసింటే ఆ కాలంలో 2018-19 లో ఎప్పుడన్నా అవినాష్ రెడ్డిని వాళ్ళని ఏమన్నా కలిసినచ్చేమో, ముక్కుబడిగా ఏదన్నా అన్న నాకు ఆ పని కావాలి, ఈ పని కావాలా, వాళ్ళ ఊరు దే ఆర్ ఆల్ ద సేమ్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ కడప. కానీ వాడు స్వతంత్రంగా పోస్టు పెట్టుకునేవాడు. వాటి ద్వారా ఎవరన్నా పరిచయాలు అట్రాక్ట్ అయింటే వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి ఏదో ఐ హర్డ్ ఇక్కడ కూడా ఎవరో మా దగ్గర కూడా ఎవరో డబ్బులు ఇచ్చామన్నా అన్నారు. నాకు తెలియదు. ఓకే. అఫ్ కోర్స్ ఫ్రమ్ అర్థమైంది. అలా అమెరికా కూడా, అలా అంటే అఫ్ కోర్స్ ఇస్ ద పర్సనల్ మ్యాటర్, ఇస్ నాట్ పార్టీ ఫండింగ్ అట్లా కాదు. ఇప్పుడు ఏదో బాగానే కష్టపడుతున్నాడు, ఏదో పార్టీ కోసమనో లేకంటే ఏదన్నా మంచి పోస్ట్ పెట్టినప్పుడు ఏదో ఒకటి ఒక ఫీలింగ్ ఉంటుంది, నీకు నాకు నచ్చినప్పుడు అట్లా కూడా పరిచయాలు ఏర్పడి ఎవరో డబ్బులు కూడా ఇచ్చామన్నారు. మరి ఓకే. నాకు ఓకే. ఎవరు అర్థమైంది. కరెక్ట్ గా తెలియదు. ఐ యూస్ టు హియర్ ఆల్ దోస్ థింగ్స్. సో అది నాకున్న సమాచారం ప్రకారం వాడు రాజద్రోహము కుట్ర చేసేంత తీను లేదు. ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన ఆయన పురాణాలు, ఓయమ్మో, నేను అదే ఋషులు రాక్షసులు తపస్సు ఋషులు చేస్తుంటే వాడి అమ్మో రాక్షసులు రక్తాలు చలి సావ కొట్టాడు. భంగం అరే చేసేవారు అన్నట్టుగా. ఫస్ట్ ఆయన ఏమి ఆయన ఏమి విషం తింటాడో ఏం తింటాడో నాకు తెలిస్తే బాగుంటది. ఆయన శరీర దారుఢ్యము, ఆయన మాటలు, ఆయన ఏం చదువుకున్నాడో నాకు చెప్తే చాలా బాగుంటది అనుకుంటా. అఫ్ కోర్స్ వాళ్ళ గురించి మనకి ఎందుకులేండి. బట్ ఐ థింక్ అతను మాట్లాడిన మాటలు కాకుండా కానీ ఇప్పుడు ఐ థింక్ ఈస్ బడ్జెట్ అనేది నిన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి మళ్ళీ 6,50,000 కోట్లు ఏమో చెప్తే తప్పించి, జగన్మోహన్ రెడ్డి ఆ వాయిస్ ని లేదు 13 లక్షల కోట్లు కాదురా నాయన 6 లక్షల కోట్లే ఆల్రెడీ 2019లో నాకు అప్పగించేటప్పుడే 2,56,000 కోట్లు ఆల్రెడీ అప్పు ఉంది, నేను చేసింది కేవలం
దగ్గర దగ్గర ఉమ్. 2,90,000 కోట్లే అని ఎందుకు చెప్పలేకపోయారు గట్టిగా? అది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాయిస్ ఎందుకు ప్రజల్లో గట్టిగా దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి బలహీనత. జగన్మోహన్ రెడ్డి థింక్స్ హీజ్ అ సాక్షా సత్య హరిశ్చంద్ర. నిజాలన్నీ దానికంతటికే మనం మాట్లాడినంత మాత్రాన కాదు, ప్రజలు గ్రహిస్తారు. ఐ డోంట్ నో, ఎవ్రీబడి హ్యాస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిదీ ముందుకొచ్చి చెప్తాడు, కానీ చెప్పేది ప్రతి ఒక్కటి అబద్ధమే. చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతి మాట అబద్ధమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఏమీ చెప్పడు, ఏమీ మాట్లాడకపోవడం అతని అతను దట్స్ నీలాంటి ఇట్లాంటి నీకే కాదు, ఒక మిలియన్ పీపుల్ కు ఉంది ఇదే క్వశ్చన్. నువ్వు వేసావు చూడు, ఆ, ఏమబ్బా ఆయన నోట్లో నోరిప్పి మాట్లాడితే ఏమైనా పోతుందా, ఏమైనా ముత్యాలు రాలిపోతాయి అంటారు. అవును. ఐ డోంట్ నో వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం. ఏమో చాలా దానివల్ల మాత్రం వాటికి తను ఒక లీడర్ గా ఎప్పుడో ఆడెవడో నేషనల్ మీడియా వస్తే నన్ను చూసి ఓటేయండి అన్నాడు. అవును. అట్స్ ఆల్ ఇట్ ఈజ్. అంతకు ముందు వచ్చి మాట్లాడే దాఖలా లేవు. నేను పలాన్ చేశానని ఎక్కడన్నా తను వివరించిన దాఖలా లేవు. ఎవరినో తన కోటరీలోనో సలహాదారులని వాళ్ళని వీళ్ళని వచ్చి ఏదో వాళ్ళకి వాక్చాతుర్యమో లేదు, ఆ చరిష్మా లేదు, ప్రజల్లో ఒక నమ్మకమో లేదు. ఐ థింక్ ఇట్స్ టోటల్ ఫెయిల్యూర్, utter failure in that matter, where how to face the media and how to project himself. Jagannath Reddy failed. I think that reflected in the elections. I think he has to learn from that mistake. అండ్ Yeah, ఇంకో it's విషయం, not that. Yeah. ఇంకో విషయం అన్న, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక మాట మీద నిలబెట్టలేకపోయాడు. క్యాడర్ని లాస్ట్ మూమెంట్ వరకు మీటింగ్లు దగ్గరగా వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేయకపోవటం వల్లే. Oh, never. He was. ఇప్పుడు కూడా తను మాట్లాడుతున్నాడు కదా. ఈజ్ నాట్ ఏదో అయిష్టంగా అన్యమస్కంగానే వచ్చాడు కానీ సోషల్ మీడియా మీటింగ్ అని అదని ఇదని ఏదో చేశారు కానీ, బట్ హీ డజంట్ బిలీవ్ ఇన్ ఇట్. హీ హ్యాస్ అ డిఫరెంట్ మైండ్ సెట్. అండ్ బట్ ఒకటి గుంబనంగా చేసుకుంటూ పోదాం, పని చేసుకుంటూ పోదాం, ఎవరికి చెప్పనవసరం లేదనేది అతని భావన అయినప్పుడు, అతను సోషల్ మీడియా దానికి అపోజిట్ గా ఉంటది. చేసింది మనం చెప్పుకున్నాం అనేది సోషల్ మీడియా, తప్పుల్ని ప్రశ్నిస్తాం, తప్పుల్ని ఎత్తి చూపుతాం అనేది సోషల్ మీడియా. తను ఆ రెండు చేయడు కాబట్టి ఐ థింక్ హీ ఎంబ్రేసెస్. ఐ డోంట్ థింక్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా చాలా మందికి, అతనికి ఎవరన్నా ముడ్డి మీద తోసి అదిగో పోయి మాట్లాడు అంటే మళ్ళీ నేను బటన్ నొక్కుతుంటాడు. అంటే పిచ్చివాడికి పింగి మీద లోకం ఉన్నట్లు ఏమి అతను అన్ని విషయాల మీద అవగాహనతో మాట్లాడు. అతనికి అవసరం అంటే ఎందుకో నాకు అవసరం లేదు, నాది నా సబ్జెక్ట్ కాదు అనుకుంటాడు. అవగాహన లేక కాదు, హీ వోంట్ పే అటెన్షన్. ఎంతసేపటికి పథకాలు, బటన్లు, లేకంటే ఎవరికి ఎంతమంది లబ్ధి చేశాము ఇదే గొడవ. కానీ తను ఎప్పుడన్నా చూడు మీటింగ్ పెడితే, ఇప్పుడు సోషల్ మీడియా మీటింగ్ ఎవరో కార్యకర్తలు బాధ అంటే మళ్ళీ పథకాల కోసం పోతాడు. ఐ థింక్ దాట్స్ అతని అవగాహన రాహిత్యమా, లేకంటే అతను సబ్జెక్ట్ తెలుసుకోకుండా హోంవర్క్ చేసుకున్నా వస్తాడా? ఐ హావ్ నో క్లూ అబౌట్ హిమ్. ఐ హావ్ నో క్లూ. ఐఎమ్ అబ్సల్యూట్లీ లైక్ ఎప్పుడు నేను అతన్ని ప్రెస్ మీట్లు చూడను యాక్చువల్లీ. ఏదన్నా బిట్లుగా అక్కడ ఎవడన్నా చూస్తాను, లేకంటే తమ్మునేల్స్ ఉంటే, ఎవరన్నా రైట్ తమ్మునేల్స్ ఉంటే నేను ఏదో మాట్లాడాను అనుకుంటా. కానీ బట్ ఐ కెనాట్ వాచ్ హిజ్ ప్రెస్ మీట్. అంటే నాకు నా వల్ల కాదు. ఇప్పుడు లిస్ట్ తీశారు, వర రవీందర్ రెడ్డి ఇచ్చారు, ఇది హిట్ లిస్ట్ అని ఒక 38 మెంబర్స్ ఛానల్స్ మొత్తం కలిపి వారందరికి ప్యాకేజ్ వెళ్తుంది ఇంత అనేసి చెప్తూ ఉన్నారు. ఆ లిస్ట్ లో మీ పేరు కూడా ఉంది. చెప్తా నేను, నాకు బాగా తెలుసు. ఒకవేళ ఏదైనా డబ్బులు పాడు ఇచ్చింటే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో, అంటే ఒకవేళ సజ్జల భార్గవ రెడ్డి ఐపాక్ ఘాట్ సింహభాగం కొట్టేసింది డబ్బులు. అది మాత్రం వాస్తవం. సజ్జల భార్గవ్కు ఎంత డబ్బులు ఇచ్చారు, ఎట్లా మేనేజ్ చేశారో తెలియదు. చాలా వరకు ఏదో 60-70 మందిని మేనేజ్ చేశారు, 60,000 70,000 ఇచ్చి, అంతేగాని ఏదో ఇచ్చారు. కానీ సేమ్ ఐపాక్ హ్యాజ్ అ సింహభాగం. ఐటీడీపీలో ఎప్పుడో 200-300 మందికి ఎప్పుడో పేటిఎం బ్యాచ్ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు. సజ్జల భార్గవ రెడ్డి వచ్చి ఈ మధ్య 5-6 మందిని తీసుకొచ్చాడు. వాడు యాక్చువల్ గా వాలంటీర్స్ ని ఎక్కువ ఉపయోగించుకున్నాడు. సజ్జల భార్గవ్ అనేవాడు వాలంటీర్స్ ని ఎక్కువ ఉపయోగించుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రేమతో పనిచేసే వాళ్ళు ఎక్కువ పనిచేశారు. ఎవడు గాని సజ్జల భార్గవ రెడ్డి డబ్బులు ఇచ్చినోడు కంటే కూడా డబ్బు తీసుకోని వాడు సోషల్ మీడియాలో ప్రాణం పెట్టి చేశారు.
అదే వీళ్ళందరూ ఇప్పుడు సుధారాణి వీళ్ళందరూ కూడా మీరు ఇందాక ఒక వాళ్ళకి మాట ఇష్టంగా చెప్పారు. చేసిన వాళ్ళు అంతే. ఊరికి అవునవును. ఈడేమన్నా సజ్జల బాగా ఏమన్నా మాట్లాడే భలే చేస్తున్నారు ఏమన్నా అనింటాడేమో వాడు ఐ మీన్ నేను కపుల్ ఆఫ్ టైమ్స్ ఎంక్వైరీ చేయగలిగినాను అది. బట్ ఉమ్, నాకు తెలిసి పెయిడ్ సోషల్ మీడియా కంటే అన్పెయిడ్ సోషల్ మీడియానే జగన్మోహన్ రెడ్డిని మోసింది. మోసింది. ఎస్. పెయిడ్ వాళ్ళకంటే పెయిడ్ రీచెస్ ఎక్కడికి పోవండి. పెయిడ్ చేసిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను, ఓకే. ఎక్కడికి పోవు. దట్టు మీరు ఇప్పుడు ఇందాక. కిరణ్ ఇంటూరి రవికిరణ్ ఉన్నాడు. ఓకే. రవికిరణ్ కదా అబ్బాయి. ఇంటూ రవి. He has a biggest reach, but yes, he may be compensated. But అతను కాంపెన్సేషన్ కంటే ముందు జగన్మోహన్ రెడ్డికి 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని మోసాడు భుజాన. ఉమ్, అతను బిగ్గెస్ట్ అసెట్. ఓకే. అతను ఒక్కడు చాలా బాగా చేశాడు. అంటే ఈ హ్యాస్ ద ఎబిలిటీ టు క్వశ్చన్ చేయడం కానీ ఏ విధంగా క్వశ్చన్ చేస్తే చూస్తారనేది ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్. హౌ టు కమ్యూనికేట్ రాజకీయాల్ని మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో ఏ విధంగా మనం చూపించవచ్చు అంటే ఈ సినిమా డైలాగులు కానీ లేదంటే ఆ డైలాగులు ఈ డైలాగులు తీసుకొని ఏ విధంగా చేయొచ్చని అతనికి ఉంట చతురత ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్ ఇట్. అతనిలో అశ్లీలత బూతు ఏమీ ఉండవు అతని పోస్టులో. నేను చూశాను అన్ని మొత్తం. ఆఫ్ కోర్స్ ఐ వాచ్ హిమ్ ఫర్ లాంగ్ టైమ్. వీ వర్క్డ్ వితౌట్ ఎనీ మనీ. నేనే నాకు డబ్బు లేని వాడే, నేనే డబ్బులు చాలా మందికి ఇచ్చింటాను సోషల్ మీడియాలో. ఐ హ్యావ్ డన్. ఎవరన్నా బాగా పనిచేస్తున్నారు ఇబ్బందుల్లో ఉన్నారంటే డబ్బులు ఇచ్చిన దాఖలు ఉన్నాయి. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒక పైసా లేదు. రవికిరణ్ కూడా 2019 నుంచి పెట్టుకున్నారు. అంతకు ముందు రవికిరణ్ ఈ యూస్ టు డూ ఆన్ హిస్ ఓన్, ఏదో నామకే వస్తే ఇచ్చినట్లున్నారు. ఇప్పుడు అశ్లీలమైన మాటలంటే శ్రీరెడ్డి ఈరోజు పెద్ద లెటర్ రాసింది 2 పేజీలు. లోకేష్ అన్న క్షమించన్నా అనేసి ఇంత పెద్ద లెటర్ రాసింది. అది 2 దఫాలకు ఇంత ముందు కూడా సారీ చెప్పినట్లుంది. ఇంతకుముందు పబ్లిక్ గా వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ తో లెటర్ రిలీజ్ చేసింది. ఎంత ఘోరంగా చెప్పిందంటే అమ్మాయి, అంత పెద్దగా మాట్లాడి 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 ఈ రోజు అడిగిన దానికి చాలా అసలు సంబంధం లేదు, చాలా అన్నాన్ని కాలు పట్టుకునే స్థితికి వెళ్ళిపోయింది. అలా మాట్లాడటం ఎందుకు, అలా దిగజారటం ఎందుకు అని. She has some I don't know about her. I think జగన్మోహన్ రెడ్డికి ఆ అమ్మాయికి సంబంధమే లేదు. జగన్మోహన్ రెడ్డి తనతో మాట్లాడలేదు. పార్టీ అఫీషియల్స్ కూడా ఎవరు పెద్ద మాట్లాడలేదు. తనే భుజాన్ని వేసుకుని వచ్చింది. ఓకే. ఇప్పుడు దానికి పార్టీ కార్యకర్త కాదు అయితే శ్రీరెడ్డి. నో, షీఈ్ నాట్ ఈవెన్ పార్టీ కార్యకర్త. షీ వాంట్స్ టు బి ఆన్ ద, అప్పుడు ఏదో వంటలో కార్యక్రమాలు ఏదో చేసుకుంటాను. ఐ థింక్ షీ వాంట్స్ టు స్వే టు అనే, ఐ డోంట్ నో వాట్ ఈస్ హర్ ఐడియా. ఈజ్ ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండాలా, ఏడిహెచ్డి అంటే ఐ హ్యావ్. ఆ అమ్మాయి అంత దూరము పోనవసరం లేదు, ఎంత తగ్గనవసరము లేదు. మాట్లాడేది పాలిటిక్స్ మాట్లాడేది వదిలేసిండొచ్చు ఆ అమ్మాయి. ఏమే ఇప్పుడు ఇప్పుడు అంతవరకు మాట్లాడినప్పుడు తగ్గకుండా ఉండాల్సింది. అవును, ఉండాలి. అప్పుడు అట్లా మాట్లాడి ఇప్పుడు ఇట్లా మాట్లాడడం అనేది ఐ థింక్ అమ్మాయి విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఐ థింక్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ వైఎస్ఆర్సీపీ పార్టీ. షీఈ్ నథింగ్ టు డూ విత్ ఎనీ లీడర్స్. ఏదో సింపథైజర్ ఉండొచ్చేమో నాలాగా, అంతే. ఇప్పుడు చాలా మంది మన కింద కామెంట్స్ వస్తుంటే, మనం లాస్ట్ ఇంటర్వ్యూ కింద చూస్తే ప్రభాకర్ ఫస్ట్ నువ్వు ఇండియా వచ్చి మాట్లాడు దమ్ముంటే అంటున్నాడు. అంటే ఏంటి ఇండియా వస్తే మాట్లాడడానికి వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి నేను వచ్చి మాట్లాడేది కదా. అట్లీస్ట్ నాది, నా ఫేస్, నా ఐడి, నా అడ్రస్, ఫోన్ నంబర్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవడైతే నీకు మెసేజ్ పెడుతున్నాడో వాడేదో గురూజీ 7970 అంట. ఎవడో గురూజీ నేను చూసా అవన్నీ. చూసారా? ఆడే ఇన్కాగ్నిటో, ఆడి ప్రొఫైల్ లాక్ చేసుకున్నాడు. దరిద్రం నా కొడుకు వాడేందో ఇట్లా చెత్త మెసేజ్లు కొన్ని 100,000 చదివింటాను మిస్టర్ మురళి. ఐ హావ్ సీన్ దిస్ ఇన్ మై వరల్డ్. ఓకే, నేను ఇండియాకి వచ్చేది ఇండియాకి రావాలా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు, వాడు ఇంకా ఇండియాలో ఉన్నాడు, నేను ఎందుకు వస్తాను ఇండియా? ఆ దరిద్రుడు ఉన్న పాదం పెట్టిన చోట నేను పాదం పెట్టను. అట్లాంటి దరిద్రుడు ఉన్న చోట నేను ఎందుకు వస్తాను? దరిద్రమైన కంట్రీ, దరిద్రమైన స్టేట్ అది. అన్న మీరు ఇచ్చింది ఇప్పుడు పెద్ద స్టేట్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఇండియాకి రానని చెప్తున్నారేంటి? డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎస్. దరిద్రుడు ఉన్నంత వరకు రాదు.
పోయిన తర్వాత వస్తారేమో ఇది చూద్దాం. టీడీపీ వాళ్ళు ఉంటే మాత్రం చాలా సీరియస్ మ్యాటర్ అయిపోతుంది నాకు తెలిసి. అవును. అయ్యయ్యా. వాడు నా గురించి మాట్లాడేటప్పుడు నేను అదే చెప్తాను సమాధానము. వాడు అడుగుతున్నాడు కదా ఇండియాకి రారా అంటే దిస్ ఆన్సర్ ఆ, అంటే వాడు అడిగాడు. మరి మీ పైన కేసులు గురూజీ ఉన్నాయి కదా, కేసులకి మరి కోర్టుకు రావాలేమో కదా అంటున్నారు కదా. గురూజీ 768 వాడు కేసు వాడంతా నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకొచ్చినప్పుడు నేను వస్తా. అప్పుడు ఏమి అప్పుడు ఓ రమ్మను తీసుకోమను నన్ను. నాకేమి ఇండియా చూడాలి, ఇండియాలో ఉండాలని నాకేమి ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఏదో చేయాలి, లేకంటే ఆడి భూములు లాక్కోవాలి, రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, ఆ, లేదంటే ఆడికో ఈడికో మోసం చేయాలని నాకేం లేదు. నేను జాబ్ చేసుకోవాలి, నాకు ఇక్కడే నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది, నాకు ఐ హ్యావ్ ఎ బిజినెస్ అండ్ ఐ ఎమ్ యుఎస్ సిటిజన్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. బట్ యాజ్ ఐ లివ్డ్ అంటిల్ 34 years, ఐ బీన్ ఇన్ దట్ స్టేట్ ఫర్ 34 years, 33 years. ఉమ్, అంతవరకు ఆడే ఉన్నా కదా, అమెరికా ఇండియాలోనే ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చాను. ఏమే సో నాకేదో ఆ రోజుల్లో నేను రాజకీయాలు ఫాలో అయ్యాను కాబట్టి, రాజకీయాల గురించి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని మాట్లాడుతూ ఉంటాను. కొంతమంది నాయకులు నాకు ఇష్టం కాబట్టి, ఈ రాజశేఖర్ రెడ్డి వాళ్ళు. సో దట్స్ ఆల్రెడీ. సో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓకే మంచి చేస్తున్నాడు 10 మందికి. నేను బీద కుటుంబం నుంచి వచ్చాను, వీళ్ళందరూ బీదాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు. ఏమి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అందరినీ కోటీశ్వరుడు చేస్తాడు, ఆయన సంపద సృష్టిస్తూ ఉంటాడు. సో అని నేను దిస్ ఇస్ హౌ ఐ స్పీక్. 90,000 కోట్లు ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ తర్వాత 90,000 కోట్లు అప్పు చేస్తారంట. అది కూడా సంపద సృష్టి కిందేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా. అప్పులు సృష్టికర్త. చంద్రబాబు నాయుడు అప్పు చేసినట్లు ఎవడు చేయడు. సంపద సృష్టించేది లేదు, బొక్క లేదు. నేను చెప్పాను కదా ఇందాక, ఐ థింక్ ఐ టాక్ అబౌట్ కేసుల్లో. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారు? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు గాని ఇప్పుడు ఆయన హిందుత్వ కదా, ఆయనకు ఈ అప్పులు ఇప్పుడు 14,000 గురించి, ఆ అప్పులు ఆంధ్రప్రదేశ్ బంగ్లాదేశ్ అప్పుడు వీడు కూడా మాట్లాడాడు, వీడు కూడా ఎగిరాడు అప్పుడప్పుడు. వాడిది వేరే పంత. ఆయన అంతా సెంటిమెంట్ ను రగిలించడానికే వస్తాడు, అట్లా జుట్టు ఎగదీయడానికే. ఆడేమన్నాడు సిగ్గులేనోడు. చూడు చెప్తున్నా చూడు, ఆడేం చెప్పాడంటే, ఈడు మిస్అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరి మధ్య. చూడు ఎంత ఆడేం చెప్పాడు, అరే రోడ్లు లేకపోతే జనాలు తిడుతున్నారా బాబు, ఎందుకు ఇట్లా అఘాయిత్యాలు అఘోరాలు జరుగుతున్నాయంటే, ఆడు చంద్రబాబు గాడు ఓ నిన్ను తిడుతున్నారా సోషల్ మీడియా వాళ్ళని, వాడు సోషల్ మీడియా పట్టుకున్నాడు. అయితే ఇదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రజలు తెప్పింది ఏంది, ఒరే నీ అమ్మ నన్ను దెంగుతున్నారా రాయ్, నన్ను తిడుతున్నారా రాయ్, నీ అమ్మ నేను రోడ్ల మీదకి వెళ్తున్నా, నన్ను ఎరగదిస్తున్నారా భయ్, జనాలు అమ్మ లెక్క తిడుతున్నారా అంటే, ఓహో నిన్ను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమ్మ లెక్కలు తిట్టారా. అసలు ఆడి పెళ్ళాం గురించి, ఆడి పిల్లల గురించి ఎవడు పోస్ట్ పెట్టిన వాళ్ళు లేదు భయ్య, దాఖలాలు లేవు. ఆడు ఎంత సోది మాస్టరు, ఎక్కడైనా పెట్టారా? వాడేదో 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని అందరూ అనేవాళ్ళు. ఈ అమ్మ దేశం అంతా అనేది కూడా కూసేది. రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి అందరూ అన్నారు. వాళ్ళ పిల్లమ్మ పిల్లలు ఏముంది, వాడు అకీరనందనో పకీరనందనో ఎవడో ఒకడాడు ఉంటాడు, వాడు మళ్ళా సినిమాలు లేకొస్తాడు. ఏం వస్తే కర్మ, ఎవరికేమో నష్టం చెప్పు. కరెక్టే. మనమేమన్నా ఎవరన్నా అన్నారా? వాళ్ళ పిల్లల్ని ఎవరేమనలేదు. ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. నేను ఎవరు అన్న దాఖలాలు లేవు వాళ్ళని. ఐ డోంట్ థింక్ సో. ఇన్ని కేసులు పడ్డ తర్వాత ఆడే వాళ్ళ అమ్మ నాన్న గురించి దరిద్రంగా చెప్పుకున్నాడు. మా అమ్మ ఏమో అదేదో రామ కీర్తన పెడితే, మా నాన్నేమో సిగరెట్ వెలిగించుకునేవాడు, బీడీ వెలిగించుకునేవాడు. అంతకంటే దరిద్రము, భావ దరిద్రం పట్టిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా? తన తల్లిని తన తండ్రిని ఇంత కించపరిచి మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడా? లెక్కేసుకో. నిజం చెప్పాలంటే ఉండరు. కరెక్టే అది. నో, ఐ డోంట్ థింక్ సో. అబద్ధం అది. హిస్ ఫాదర్ డిడ్ నాట్ డూ దట్. నో హ్యూమన్ బీయింగ్ డస్ దట్. వాడు ఎలివేషన్స్ కోసం చెప్పాడు అట్లా. అంటే వాడు ఎవరిని నమ్మించాలనుకున్నాడో ఏమో తెలియదు. అంత భావ దరిద్రమైన వ్యక్తి ఇంకెవడు ఉండలేండి, వదిలేసేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే గెలుస్తారు? అసలు ఇప్పటి నుంచి ఆయన కార్యాచరణ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాస్ టు రికగ్నైజ్, పార్టీ క్యాడర్ నిర్మాణంలోనే అతను ఎక్కువ టైం పెట్టాలనిపిస్తున్నా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ హ్యాస్ టు డూ. హీ హ్యాస్ టు రీచ్ అవుట్ టు ద పీపుల్ హూ వర్క్ ఫర్ హిమ్. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పనిచేశారు, అంతకు ముందు పనిచేశారు. చూడు చాలా మంది ఉన్నారు వాళ్ళు.
he has to personally meet them. That's how party will regenerate. మళ్ళీ నువ్వు కూర్చొని మళ్ళా తాడేపల్లి మీటింగ్ పెట్టి మళ్ళా బటన్ నొక్కాను అని మళ్ళా అమ్మలక్కలు తమ్ముళ్ళు బాగున్నారని వాళ్ళకేదో ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాడు ఆయన కార్యకర్తల గురించో సోషల్ మీడియా గురించో. హీ నెవర్ స్టిక్ టు దట్ పాయింట్. హీ ఆల్వేస్ అగైన్ మళ్ళా నేను వాళ్ళకి అది చేశాను నువ్వు ఇది చేయలేం. హీ హ్యాస్ టు సపరేట్ పార్టీ. హాయ్, చూశారు కదా ఇంటర్వ్యూ. ఇందులో నవ్వొచ్చే విషయాలు ఉన్నాయి, బాధ పెట్టే విషయాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఓవర్ కాన్ఫిడెన్స్ కారణమా అన్న దానిపైన క్లారిటీగా మాట్లాడటం కూడా జరిగింది. ఈ వీడియో పైన, ఈ ఇంటర్వ్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీగా మా వైపు నుంచి ఏమన్నా అప్డేషన్స్ చేసుకోవాలన్నా, క్వశ్చన్స్ మీరు ఇచ్చిన అడగమన్నా మేము అడగడానికి రెడీగా ఉన్నాం. మీరు కూడా ఈ క్వశ్చన్స్ అడగండి సో పర్సన్స్ అని మమ్మల్ని అడగొచ్చు. థ్యాంక్ యూ ప్రభాకర్ అన్న గారు, మీరు జూమ్ కాల్లోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.